దేశంలో భారీ ఉగ్రకుట్రను భద్రతా బలగాలు పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్లో 350 కిలోల పేలుడు పదార్థాలు, 2 రైఫిళ్లు సీజ్ చేశారు. అక్టోబర్ 27న శ్రీనగర్లో జైషే మహమ్మద్ పోస్టర్లు వెలిశాయి. ఈ వ్యవహారంలో గత వారం యూపీకి చెందిన డాక్టర్ రాదర్ అరెస్ట్ చేశారు. అయితే రాదర్ ఇచ్చిన సమాచారంతో ఫరీదాబాద్కు చెందిన డాక్టర్ షకీల్ నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. क्योंकि यहाँ पर जिसके आसपास पुलिस ने डेरा डाला हुआ है तो मुजम्मिल के किसी जानकार का था। एक बार फिर यहाँ पर पुलिस अधिकारी पहुंचे हुए, यानी कुछ ऐसा हासिल हो सकता है। पुलिस को उसको इन्वेस्टिगेट अपडेट्स మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. నవీన్ దేశంలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్లో 350 కిలోలకు సంబంధించిన అమోనియం నైట్రేట్ని పోలీసులు స్వాధీనం చేసుకుని తెలిసింది. అందులో భాగంగా మరో 2 రైఫిల్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 27వ తేదీన శ్రీనగర్లో వెలిసిన జైషే మహమ్మద్ పోస్టర్లు పెద్ద ఎత్తున కలకత్తాలను రేపిన పరిస్థితులు నెలకొన్నాయి. యూపీ సహారన్పూర్కు చెందిన వైద్యుడి పనిగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ వైద్యుడు గతంలో జమ్మూ కాశ్మీర్లోని ప్రభుత్వ వైద్యశాలలో కూడా పనిచేసినట్టు తెలిసింది. ఆయన పేరు రాదర్గా కూడా చెప్తున్నారు. ఆయనను అరెస్ట్ చేసిన అనంతరం వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే ఫరీదాబాద్లో మరో డాక్టర్ను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ డాక్టర్ ద్వారా ఆయన దగ్గరనే దాదాపు 350 కిలోల అమోనియం నైట్రేట్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఢిల్లీ పోలీసులు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఈ ఉగ్రకుట్రను దాదాపు ఛేదించడం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. దేశంలో భారీ ఉగ్రకుట్రకు అనేక చోట్ల పేలుళ్లకు ఐఎస్ఐఎస్ పూర్తిగా కూడా పక్కా ప్రణాళికల ప్రకారమే దీనికి సంబంధించిన అంశంలో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే దాదాపు కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఆదేశాల అనుగుణంగా వారు ఇచ్చిన సమాచారం అనుగుణంగానే ఫరీదాబాద్లో ఉన్న మరో డాక్టర్ను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ డాక్టర్ నివాసంలోని దాదాపు 350 కేజీలకు సంబంధించిన పేలుడు పదార్థాలతో పాటు ఒక 2 పిస్టల్ని సైతం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. 2 రోజుల క్రితం దాదాపు చూస్తాం గుజరాత్లో కూడా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి సంబంధించిన పోలీసులు సైతం కూడా ఇటీవల 3 ఐఎస్ఐకి సంబంధించిన తీవ్రవాదులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా దేశంలో అనేక ప్రాంతాల్లో కుట్రలు చేసి అనేక ప్రాంతాల్లో పేలుడుకు సంబంధించిన ప్రణాళికలు కూడా రచిస్తున్నట్టు కూడా తెలిసింది. దాదాపు 2 రోజుల వ్యవధిలోనే మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నారు. 5గురిలో ఈరోజు తాజాగా 2 దొరికితే నిన్న 3 గుజరాత్ పోలీసులు కూడా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సైతం కూడా వారిని అదుపులోకి తీసుకుంది. దాదాపు పక్కా సమాచారం ప్రణాళికలతోనే పోలీసులు కూడా వీరిని అదుపులోకి తీసుకుని తెలిసింది. ఫరీదాబాద్లో కూడా ఇదే అంశాన్ని తెరపైకి వచ్చింది. ఎందుకంటే గతంలో ఎక్కడైతే అనంతనాగ్లో దాదాపు ఎవరు పనిచేస్తారో వారికి సంబంధించిన అంశంలో దాదాపు వారిని అదుపులోకి తీసుకొని వారిని విచారించిన అనంతరమే మరొకరు పేరు కూడా వెల్లడించినట్టు తెలిసింది. ఫరీదాబాద్లో డాక్టర్ ముజ్మిల్ షకీల్ దగ్గర పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు కూడా ధృవీకరించారు. ఇక ఢిల్లీ సమీపంలో భారీ పేలుళ్లతో పాటు దొరకడంతో ఒక్కసారిగా ఉగ్రకుట్ర భగ్నమైందని చెప్పాల్సి ఉంటుంది. దీనిపైన లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా రాష్ట్రాలకు సమాచారాలు అందిస్తుంది. దాదాపు మెట్రోపాలిటన్ సిటీల ఆధారంగా మెట్రోపాలిటన్ సిటీలని లక్ష్యంగా చేసుకొని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పూర్తిగా కూడా కుట్రలు చేసే పనిలో భాగంగానే అటు గుజరాత్లో కావచ్చు, తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దొరికిన 2 కావచ్చు, ఒక్కసారిగా ఉగ్రకుట్రలు భగ్నం కావడంతో ఇంకెవరైనా దీని వెనుక దాగున్నారా, ఐఎస్ఐఎస్ ఇంకా ఏ ప్రాంతాల్లో కుట్రలకు ప్లాన్ చేసింది, ఇంకెవరు దీని వెనుకలు ఉన్నారని కూడా క్షుణ్ణంగా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు ఈరోజు 2 దొరికారు, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని మరింత ఇంట్రాగేషన్ చేస్తే దీని వెనక ఇంకెవరున్నారు, వివిధ ప్రాంతాల్లో ఇంకెవరైనా నక్కి ఉన్నారనేది కూడా కోణంలో కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. నిన్న గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సైతం కూడా ఇదే అంశంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పేలుడికి ప్లాన్ చేసినట్టు కూడా తెలిసింది. హైదరాబాద్కు సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఇందులో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు తెలిసింది. మొత్తం గుజరాత్లో 3 అరెస్ట్ అయితే అందులో ఒకరు హైదరాబాద్కు చెందిన వారిగా కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి ఆ విచారణ గుజరాత్లో జరుగుతుంటే దాదాపు దేశ రాజధానికి సంబంధించిన అంశంలో ఈ విచారణ కూడా కొనసాగుతుంది. 1 కాదు 2 కాదు ఏకంగా 350 కిలోలకు సంబంధించిన పేలుడు పదార్థాలు దేశ రాజధాని ఫరీదాబాద్లో దొరకడంతో కొంత కలకలం అయితే రేగుతుందని చెప్పొచ్చు. నవీన్. థ్యాంక్ యూ సతీష్.